నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో ప్రశాంతంగా జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు. వందే భారత్ ట్రైన్లో తిరుపతికి చేరుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సిద్దిరెడ్డి. ప్రధాని పిలుపు మేరకు పొదుపు చర్యలలో భాగంగా రైల్లో ప్రయాణించినట్టు వెల్లడి. కుటుంబ సమేతంగా కాలినడకన తిరుమల చేరుకున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి నడక మార్గంలో తిరుమల వచ్చినట్లు వెల్లడి. శ్రీకాళహస్తిలో పారిశుద్ధ పరిరక్షణకు మున్సిపల్ అధికారుల చర్యలు. స్వర్ణముఖి ఆనకట్ట పారిశుద్ధ పనుల్లో స్వయంగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. దర్శనానికి 30 గంటలకు పైగా సమయం. చిత్తూరు జిల్లా పర్యటన అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ గోవిందరావు, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తదితరులు ముఖ్యమంత్రికి ఘనంగా వీడ్కోలు పలికారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు 2026 నిర్వహణ సందర్భంగా తిరుపతి జిల్లా పరిశీలకులు శేషగిరి బాబు తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో ఆయనను కలెక్టర్ వెంకటేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిసి సాదర స్వాగతం పలికారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ ప్రీ ఎగ్జామ్స్ 2026 జరుగుతున్న కేంద్రాలను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా సెంటర్లో ఆవరణలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు 2026 సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల, ఎస్వీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలల్లో సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం తీసుకున్న పకడ్బందీ చర్యలు, సదుపాయాల కల్పనపై జిల్లా కలెక్టర్ ఆరా తీసి సజావుగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇక డిఆర్ఓ నర్సింలు కూడా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పర్యవేక్షించారు. ఈ పరీక్షలకు అభ్యర్థులు ఉదయము 64.01%, సాయంత్రము 63.11% హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని పొదుపు చేయాలన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సిద్దిరెడ్డి. హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వందే భారత్ రైల్లో ఈ రోజు మధ్యాహ్నం తిరుపతికి చేరుకున్నారు ఎమ్మెల్యే బొజ్జల. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఇంధన కొరత రాకూడదన్న ఉద్దేశంతో జాతిని ఉద్దేశించి ప్రధాని కీలక ప్రసంగం చేశారని చెప్పారు. వాహనదారులను, కూటమి కార్యకర్తలను ఆలోచింపజేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వందే భారత్ రైల్లో ప్రయాణించినట్లు చెప్పారు. ఈరోజు మోడీ గారి పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఉన్న ఆర్థిక సంక్షోభంలో అందరం కూడా ఎట్లా చేయాలనే ఆలోచనతో నేను ఈరోజు కాళహస్తికి రేపు మార్నింగ్ ఫ్లైట్కి వద్దాం అనుకుంటే, సరే అందరం కూర్చొని మాట్లాడుకుంటామంటే సరే లేదు, మనం డబ్బులు మిగిల్చాలా, ఇంధనం మిగిల్చాలా, అన్ని రకాల ఖర్చులు తగ్గించాలా అని చెప్పి ఈరోజు నేను, మా పిల్లలు, భార్య, అతనే మా అత్త కొడుకు అందరం కూడా ఈరోజు ట్రైన్లో రావడం జరిగింది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. మాకు ట్రైన్ ఎక్కిన వెంటనే నాకు ఈరోజు సికింద్రాబాద్ స్టేషన్ పోయిన వెంటనే ముందుగా మా నాన్న గుర్తు. ఎందుకంటే చిన్నప్పుడు 6 గంటలకు నారాయణాద్రి ఎక్కి 7 గంటలకన్నా ఫుల్గా తిని ఆడ మంచిగా పడుకొని పొద్దున్నే 5:30 కాళహస్తి లేస్తాను. అది రెగ్యులర్గా ఫ్లైట్లు లేని, ఎయిర్పోర్ట్ లేని టైంలో. మళ్ళీ ఈరోజు తిరిగి మా పిల్లలతో వస్తుంటే ఈరోజు మా పిల్లల్ని అడిగాను, లాస్ట్ టైం ఎప్పుడు పోయానా ట్రైన్లు అంటే వాళ్ళు అసలు పోలేదని ఇప్పటివరకు ట్రైన్లు అంటారు. అసలు మనం కూడా అసలు ఏంటి జీవితంలో ఇంత దీంట్లో అసలు పోలేదని ఏందబ్బా అని చెప్పి ఈరోజు ఫస్ట్ టైం పిల్లలతో పాటు ట్రావెల్ చేయడం, వాళ్ళు కూడా మంచి ఎక్స్పీరియన్స్. అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేరుకున్నారు.
కేంద్ర మంత్రి హోదాలో మొదటిసారి కాలినడకన తిరుమలకు రావడం కొత్త అనుభూతి కలిగించిందన్నారు. భక్తుల సౌకర్యార్థం నడకదారి పొడవునా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. టీటీడీ ఏర్పాట్ల పట్ల భక్తులందరూ 100% సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు తిరుమలలో ఏర్పాట్లు సదుపాయాలు ఒక ఉదాహరణ అన్నారు. తిరుమలకు ఎప్పుడొచ్చినా ఒక ఆధ్యాత్మిక శక్తి కలుగుతుందని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో సనాతన ధర్మ వ్యాప్తికి, సాంప్రదాయాల పరిరక్షణకు విశేష కృషి జరుగుతుందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కుమారుడు శివన్ ఎర్రంనాయుడు పుట్టెంట్రుకల మొక్కులు చెల్లించుకునేందుకు కుటుంబంతో కలిసి కాలినడకన తిరుమలకు వచ్చారన్నారు. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి వెకేషన్లకు విదేశాలకు వెళ్ళొస్తే మనశ్శాంతి లభిస్తుందో లేదో తెలియదు, కానీ ఆలయ దర్శనం చేస్తే మాత్రం ఖచ్చితంగా మనసుకు ప్రశాంతత లభిస్తుందన్నారు. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అలిపిరి నుంచి మెట్ల మీద నడుచుకుంటూ రావడం జరిగింది. నేను, నా కుటుంబ సభ్యులు, మా ఆవిడ, అలాగే నా స్నేహితులు అందరితో పాటు చాలా ఆనందంగా ఆ భగవంతుడిని తలుచుకుంటూ గోవింద నామ స్మరణతో విజయవంతంగా సుమారు 4 గంటల్లో ఈరోజు మెట్ల ద్వారా, నడక ద్వారా ఈరోజు తిరుమలకి మేము చేరుకున్నాం. ఎంతో ఆనందంగా ఉంది. తిరుమల ఎప్పుడు వచ్చినా సరే ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి ఇక్కడ కలుగుతుంది. వెంకటేశ్వరి స్వామి తాలూకా అనుగ్రహం కానీ, కరుణా కటాక్షం కానీ ఉంటుంది. అందుకనే ఎప్పుడు అవకాశం దక్కితే అప్పుడు విచ్చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా నిరంతరం కూడా మా కుటుంబంలో కొనసాగుతూనే వస్తుంది. హలో సాయి, హలో సాయి, ఏం చేస్తున్నావు సాయి? అలాగే ఈరోజు విశేషం ఏంటంటే కేంద్ర మంత్రిగా మొదటిసారి మెట్లు ఎక్కుకుంటూ వచ్చాను. గతంలో కూడా ఎంపీగా ఉన్నప్పుడు చాలాసార్లు మెట్లు ఎక్కుకుంటూ వచ్చాను. ఈరోజు ఆ అనుభూతి కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకనంటే ఈ ప్రయాణం కేవలం నేను, మా కుటుంబ సభ్యులనే కాదు, దారి పొడవునా కూడా ఉన్నటువంటి భక్తులందరితో కూడా ఆనందంగా, వాళ్ళు కూడా చాలా సంతోషంగా భగవంతుడిని తలుచుకుంటూ వాళ్ళ ఉన్నటువంటి కోరికలు, కొంతమంది అయితే యువకులు 20 సంవత్సరాలు కూడా అవ్వదు, బ్యాగ్ వేసుకుంటూ మోకాళ్ళ మీద మొత్తం అన్ని మెట్లు కూడా సుమారు 3,400 మెట్లు ఉంటే అన్ని కూడా మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తానని మొక్కుకున్నాడు. అంటే ఒక పక్కన భక్తితో మోకాళ్ళ మీద ఆయన ఎక్కినా సరే భగవంతుడు ఆ పిల్లవాడికి ఒక విల్ పవర్ క్రియేట్ చేస్తున్నాడు. 3,400 మెట్లు మోకాళ్ళ మీద ఎక్కగలిగాడనంటే ఆయన జీవితంలో ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా సరే ఆయన ఎదుర్కోగలిగినటువంటి శక్తి, మనోధైర్యం ఈ కార్యక్రమం ద్వారా ఆయన కలుగుతుంది. అలా ఎంతోమంది చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని తల్లిదండ్రులు, పిల్లలు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా సరే మొహం మీద చిరునవ్వుతో భగవంతుడిని తలుచుకుంటూ వాళ్ళందరూ కూడా ఎక్కుతున్నారు. అంటే శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని మాజీ మంత్రి, టీడీపీ నేత, మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం పండితుల వేద మంత్రోచ్చరణలు, ఆశీర్వచనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్రపశెట్టి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏఆర్ఓ రవి, బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కోల ఆనంద్, స్థానికులు మురళీకృష్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
పక్కన చెప్పేవద్దు. శ్రీకాళహస్తిలో పారిశుద్ధ పరిరక్షణకు కార్మికులను కమిషనర్ భవానీ ప్రసాద్ పరుగులు తీయిస్తున్నారు. వేకువజామున ఆయన ప్రాజెక్టు వీధిలోని స్వర్ణముఖి ఆనకట్టు పారిశుధ్యానికి స్వయంగా పూనుకున్నారు. గతంలో కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేవారు కాదు. కానీ భవానీ ప్రసాద్ క్షేత్రస్థాయిలోనే తాను స్వయంగా రావడంతో కార్మికులు పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా ప్రాజెక్టు వీధి స్వర్ణముఖి ఆనకట్టు పక్కన చెత్త చెదారాలు గుట్టలు గుట్టలుగా చేరాయి. పట్టణంలోని ప్రవేశించే ముందు ఇది స్వాగతం పలికే విధంగా ఉన్నాయి. కుడివైపు ఇలాగే ఉండగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చొరవతో ఐ లవ్ శ్రీకాళహస్తి అంటూ ఓ పార్కును ఏర్పాటు చేశారు. అలాగే ఎన్టీఆర్ పార్క్ వద్ద కూడా ఐ లవ్ శ్రీకాళహస్తి అనే సైన్ బోర్డులతో అందంగా తీర్చిదిద్దారు. ప్రాజెక్టు వీధి ఆనకట్టపైకి పారిశుద్ధ్యం ఇంజనీరింగ్ అధికారులను కూడా రప్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాలను నిర్వహించినట్లు వివరించారు. మున్సిపాలిటీలో చెత్త నిర్మూలన, పరిశుభ్రత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో చేపట్టామన్నారు. ఇక శ్రీకాళహస్తి పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయని వివరించారు. వచ్చే నెల 20 వరకు క్లీన్ స్వీప్ చేపట్టామన్నారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతము, విద్యా సంస్థలు, ప్రజా ప్రదేశాలలో క్లీన్ స్వీప్ చేపడతామని తెలియజేశారు. తోటంబేడు మండలం బీడీ కాలనీలో తాగునీటి సమస్య రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుంది. గత వారం రోజులుగా కాలనీలో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు తాగునీటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో నివసిస్తున్న కుటుంబాలు ప్రతిరోజు నీటి కోసము గంటల తరబడి ఎదురు చూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తాగడానికి, వంట చేసేందుకు కూడా నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సమస్యపై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే కార్యాలయానికి వెళ్లి అడగండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను తెలుసుకుని వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఎండాకాలంలో తాగునీటి సమస్య మరింత తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించి బీడీ కాలనీలో నీటి సరఫరాను పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఊరు బీడీ కాలనీ మాకు వారం టాంచి నీళ్లు లేవు. ఒక్క మోటార్ నీళ్లు మాకు సాలటం లేదు, అసలు రావటంలో మా సైడు నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడిపోతున్నాం. తాగేదానికి కానీ నీళ్లు లేకుండా అల్లాడిపోతున్నాం. మోటార్ చూస్తే ఒకటే, ఆ మోటార్ నీళ్లు ఎటు రావట్లేదు. అదేమైనా మేము అడిగితే ఆయనకి కోపం వస్తుంది. పోండి మండల ఆఫీస్కి పోండి, మేడం కాడికి పోండి అని చెప్తున్నారు. ఎన్ని రోజులు ఎట్టు పడాము. బిడ్డ పాపలు ఉండే వాళ్ళు నీళ్లు ఎట్టు చేసుకోవాలి. వాళ్ళు ఆ బిడ్డలకు నీళ్లు పోసుకోవలేదా, ఆ బిడ్డలకు నీళ్లు దాయిపించబడలేదా, ఇవన్నీ ఎట్ట వస్తాయి. నీళ్ళకే ఇబ్బంది అయితే అందుకని మాకు తెలిసి ఒక ట్యాంక్ కట్టండి. వారం ట్యాంక్ రావట్లా మాకు నీళ్లు చేస్తున్నారంటే ఏడా తెచ్చుకోవాలా, 2 బిందెలు తెచ్చుకొని పిల్లకాయలు స్నానాలు చేపిస్తున్నారు, వండుకొని తింటున్నారు. మాకు బోర్లు లేవు, గుంటలు లేవు, ఏమీ లేవు. మాకు ఉండే బోర్లు కూడా పెరికేశారు. కష్టం కాడికి పోవాలా, 4 బిందెలు తెచ్చుకోవాలా, పిల్లకాయలకు నీళ్లు పోసుకోవాలా, అన్నం వండుకోవాలా, తినాలా, తాగాల. ఎల్లకాలం ఇంతేను మాకు. మాది ఈ వారం 10 రోజుల నుంచి నీళ్ళు రావడం లేదు. మాకు నీళ్ళకే ఇబ్బంది అయిపోతుంది. దూరాభరం తెచ్చుకోవాలంటే మా వల్ల అవడం లేదు, తెచ్చుకోలేకపోతున్నాం. దూరాభరం పోయి వచ్చే వాళ్ళ కాడ పోయి అడిగితే కుయ్యమారంటే ఒక బిందిస్తున్నారు, అవి కూడా లేవంటున్నారు. మేమేం చేయాలి నీళ్ళకి? ఏ ఇంటికాడికి పోయి అడుక్కోవాలి మేము నీళ్లు?
మాకు ట్యాంకీ కావాలా. 30 సంవత్సరాల నుంచి ఇస్తే బతుకుతున్నాం మేము. ఎంత దూరం పోతుంది? 2 కిలోమీటర్లు పోవాలి నీళ్ళకి. ఆడవుతుందా మా వాళ్ళు పోయి తెచ్చుకునేదానికి? బాగలేని వాళ్ళమా? కష్టకాడికి పోయి తెచ్చుకోవాలా, లేకపోతే ఇటు భాగ్యం తోటలోకి పోయి తెచ్చుకోవాలా. మాకైతే ఒక్క ట్యాంక్ కూడా కట్టడం లేదు. వచ్చినాయంటే తోట మెరుగుపోతున్నాయి, లేకపోతే అసలు ట్యాంకే కట్టడం లేదు. మాకు నీళ్ళకే ఇబ్బంది పడిపోతుంటే ఏం చేయాలి ఇప్పుడు మేము? నీళ్ళకే వచ్చేది ఒక మోటార్ అంటున్నారు. ఆ మోటార్లు నీళ్ళు కూడా సరిగ్గా ఎక్కడం లేదు మాకు. పోండి ఎంఆర్ఓ కాడికి పోండి, ఎండిగా పోయి అడగండి. మమ్మల్ని అడగబాకండి, మేము వదులుతున్నాము. ఒక మోటార్ కాలిపోయినది, ఒక మోటార్లో నీళ్ళే వస్తున్నాయి. ఇది బీడీ కాలనీ, తొట్టంబేడు బీడీ కాలనీ సార్. ఇది దాదాపుగా 10 రోజుల నుంచి ఇక్కడ నీళ్ళు అయితే రావట్లేదు. అది అడిగితే మోటార్లు పోతా ఉన్నాయి, ఆడ ఆఫ్ చేసుకుని ఈడ ఆఫ్ చేసుకుని అని రఫ్గా మాట్లాడుతున్నాడు. ఆయన సీనయ్య ఆయన పేరు. ఆయనకి మాకైతే నీళ్ళు రావట్లేదు. కరెక్ట్గా 10 రోజులు అయింది మాకు నీళ్ళు వచ్చి. కావాలంటే మా కొలాయిలు వచ్చి మీరు చెక్ చేసుకోండి. అడిగితే మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి సచివాలయంలో మాట్లాడమని అంటా అన్నాడు. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? ఎండి మేడంతో మాట్లాడమని చెప్తాడు, ఎండిఓ మేడంతో మేము వాళ్ళతో మాట్లాడేదానికి మీరుండేది దేనికి చెప్పండి సార్? మీరుంటే దేనికి? నీళ్ళు వదిలేదానికి ప్రతి దానికి ఆయన పెట్టారు కదా, మోటార్ వేసేదానికి ఆయన పెట్టినారు కదా. ఆయనే మాకు రెస్పాన్సిబిలిటీ ఉండాలా. ప్రతి దానికి వాళ్ళని పోయి అడగండి అంటే మేము. శ్రీకాళహస్తిలోని నగరి వీధిలో ఉన్న హెల్పింగ్ హ్యాండ్ సంస్థ హరహరబాయి వద్ద పేద ముస్లిం కుటుంబానికి వారి కుటుంబంలో వివాహం అవుతున్న సందర్భంగా బీర్వాను, డ్రెస్సింగ్ టేబుల్, ఎలక్ట్రిక్ కుక్కర్ను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ జితేంద్ర, సుధా ల్యాబ్ హబీబ్ పాల్గొని విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జితేంద్ర మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమంలో తాము కూడా పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క దాతలు ముందుకొచ్చి ఇలాంటి పేదవారికి వారి వంతు సహాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధినేత మునీర్ భాష సభ్యులు గరిగపాటి రమేష్, కొల్లూరు హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. అందరు రండి మా కుటుంబ సభ్యులంతా. శుభోదయం. ఈరోజు మనకు మన హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున మునీర్ భాయ్ గారు, రమేష్ గారు, నబీ గారు, భయ్యా హరి గారు ఒక పేద కుటుంబానికి సాయం చేయాలనే సంకల్పం అది ఎప్పుడు ఉండేదే హెల్పింగ్ హ్యాండ్స్లో. ఈరోజు ఒక శుభకార్యం మనం పెళ్లి పెట్టుకున్నారు. ఆ పెళ్లికి కావాల్సిన వస్తువులు ముఖ్యం. పేద కుటుంబం ఎలా భరిస్తుంది అన్న ఆలోచనలోంచి పుట్టిందే మునీర్ భాయ్కి ఒక ఆలోచన వచ్చి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఒక బీరువాని సాయం చేద్దాం అని అనుకున్నారు. అది ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులకు అందించారు. అదేవిధంగా వెంటనే మన భయ్య డ్రెస్సింగ్ టేబుల్ ఇస్తానన్నారు. ఒక పేద కుటుంబానికి సాయం చేయాలని ఈ హెల్పింగ్ హ్యాండ్స్ కుటుంబ సభ్యులందరూ ఏదో ఒక విధంగా సాయం చేయాలని ఈరోజు ఈ అవకాశం వచ్చింది కనుక ఇలా చేస్తున్నారు. నబీబాయ్ మీరు చెప్పండి. హబీబాయ్ వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇదే విధంగా ఏదైనా ఆర్థిక సాయం చేయాలని నేను అడుగుతాను. అది ఇక్కడ చెప్పడం కూడా బాగోదు, బట్ హవెవర్ చెప్పడం మంచిదే అనేసి నేను ఆ కుటుంబానికి ఏదైనా ఆర్థిక సాయం అందించాలనుకుంటున్నాను. ఇలాగా ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చేస్తున్నాము. మీరు చేతిని అందించండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా చేయగలిగిన వాళ్ళు అర్హులకి చేయండి. ఇదే మా విన్నపము. ఇటువంటి అవకాశాలు మీరు వినియోగించుకోండి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తి స్వామివారిని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కార్యదర్శి దర్శించుకున్నారు. ఇక ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే వెంకటేష్లు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ వారు సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే వెంకటేష్లు, తిరుపతి డిఎం అండ్ హెచ్ఓ బాలకృష్ణ,
ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏఆర్ఓ రవి పాల్గొన్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఐరాల మండలం వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ బుజ్జిరెడ్డి చిన్నారెడ్డి, కోఆపరేటివ్ ప్రింటింగ్ ప్రెస్ మాజీ చైర్మన్ పులిచెల్ర మురళీరెడ్డిలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు భరత్, మూర్తి, భాగ్యరాజు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు పాల్గొంటారని, కావున ప్రజలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించిన అర్జీలను అందజేయాలని, ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే సమస్యలకు పరిష్కారం కాని పక్షంలో మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను కూడా వినియోగించుకోవాలని కోరారు. చిత్తూరులో ఆదివారం జైన్ సంఘం ఆధ్వర్యంలో జైన్ ప్రార్థనా మందిరంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. కంటి పరీక్షలు చేసుకునేందుకు బాధితులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా జైన్ సంఘం కార్యదర్శి సుభాష్ మాట్లాడుతూ, ప్రతి నెల చివరి వారంలోని ఆదివారం రోజున తిరుపతి ఎస్వి అరవింద్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్కు అర్హులైన వారిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఆపరేషన్కు ఎన్నికైన వారిని తిరుపతిలోని ఎస్వి అరవింద్ కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. వేసవి సందర్భంగా కంటి చూపును జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరారు. నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. అలాగే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎండల తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసినట్లు ప్రతి నెల 4వ ఆదివారం జరిగే చిత్తూరు జైన్ ప్రార్థనా మందిరంలో ఫ్రీ ఐ క్యాంప్ జరుగుతూ ఉంది. కంటికి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ వచ్చి చూపించుకోవచ్చు. అవసరం ఉంటే డాక్టర్లు మన తిరుపతి ఎస్వి అరవింద్ హాస్పిటల్ డాక్టర్లు చెకప్ చేసి మందులు ఇస్తారు. ఆపరేషన్కి అవసరం ఉండే వాళ్ళని తిరుపతి తీసుకొని పోయి ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్కి అయ్యే ఖర్చులు కానీ ఇక్కడ ఇచ్చే మందులు కానీ టోటల్ ఉచితంగా ఉంటాయి. ఆపరేషన్ వెళ్ళే వాళ్ళకి ఇక్కడ నుంచి బస్సు సౌకర్యం, భోజనాలు, మందులు, సర్జరీ, మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చేది. మరి ఆపరేషన్ అయిన తర్వాత ఒక నెల తర్వాత మళ్ళీ చెకప్ అవుతుంది, మళ్ళీ మందులు ఇస్తారు. ఇవంతా టోటల్ ఫ్రీగా ఉంటుంది. ఎవరు ₹1 కూడా ఇవ్వాల్సిన పని లేదు. దయచేసి పేషెంట్స్ వచ్చేటప్పుడు తన ఆధార్ కార్డు మాత్రం తీసుకొని రావాలి. మరి ప్రజలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏమంటే, తీవ్రమైన ఎండాకాలం రాబోయే 10 రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరైనా జనాలు వీలైనందుకు పొద్దున్న 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు రాకుండా ఉంటే మంచిది. అతి అవసరం ఉంటేనే బయట రండి. అండ్ 2 వీలర్స్ వాళ్ళు పర్టికులర్గా రోడ్డు మీద పోయేటప్పుడు కూలింగ్ గ్లాసెస్ తప్పనిసరిగా వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మరియు బయట పోయేటప్పుడు నీళ్ళు బాటిల్ దగ్గర పెట్టుకొని తన స్వాస్థ్యాన్ని సౌకర్యంగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఈరోజు జరిగిన కరుణిక సంఘం శ్రీకాళహస్తి ఆధ్వర్యంలో జరిగిన 10th ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. వారి తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్
అరంబాకం ముని ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం విజయవంతం అవ్వడానికి సహకరించిన అందరికీ పేరు పేరున నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. మన అన్నగారు పాదరక్షలో అందరినీ ఎదుర్కొని ఘన విజయం సాధించారు. మనకు కూడా మీ సమస్యలు ఏదున్నా కూడా న్యాయపరంగా అన్న మనకు సహాయం అందిస్తారు. ఏ టైంలో పోయినా మనకు సహాయం చేస్తారు. న్యాయపరంగా ఆన్లైన్ మ్యాట్రిమనీ మోసాలకు లోనవ్వకుండా మీకు అందుబాటులో ఉండే స్థానిక మ్యాట్రిమనీలను సద్వినియోగం చేసుకోగలరని చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలియజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడ్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన పెద్దలు చిత్తూరు టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన విక్టరీ మ్యాట్రిమనీ వివాహ పరిచయ వేదికలో ముఖ్య అతిథులుగా పాల్గొని నిర్వాహకులు శ్రీనివాసరెడ్డిని అభినందించారు. కూడా ఆలోచన చేసి బిడ్డలు పెళ్లి ఎలాగైనా కావాలని ఒక మంచి ఆశయంతో ముందుకు నడుపుతున్నటువంటి గొప్ప కళ పెళ్లి. అటువంటి పెళ్లి జరగాలని తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. కానప్పుడు వాళ్ళు పడేటువంటి ఆవేదన, బాధన చెప్పినటువంటి వర్ణాతీతం అది చెప్పలేటువంటి చాలా విషయాలు. అటువంటి సందర్భంలో చిత్తూరులో పెళ్లి చేయడానికి అన్ని కులాలకు నేనున్నాను అటువంటి విక్టరీ మేనేజ్మెంట్ శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులోనూ ఇంతమంది భారీ ఎత్తున చిత్తూరులో మొట్టమొదటగా ఇటువంటి కార్యక్రమం చేపట్టడము, సుమారు 200 మంది పైగా ఇంకా ఎక్కువ మంది ఈ పెళ్లి సంబంధాల కోసం అన్ని కులాల వారు ఇక్కడికి వచ్చి మేము ఉన్నాము, మేము చేస్తున్న మా పిల్లలు కూడా చూడండి అని ఎంతో మంది పెళ్లి కానిటువంటి యువతుల తల్లి వాళ్ళ యొక్క కళలు నెరవేర్చేటువంటి మంచి వేదిక ఈ యొక్క కళ్యాణ మండపం రోజు చేస్తున్నటువంటి సందర్భంగా ఇటువంటి సందర్భాల్లో ఈ చిత్తూరు నగర వాసు పక్కన పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు నిలిపేందుకు పెళ్లిళ్ళు చేయండి, సకాలంలో పెళ్లి చేయండి. చాలా మంది పెళ్లి జరగకుండా చాలా మంది సంవత్సరాలు ఎదుర్కొస్తున్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఇది గొప్ప సువర్ణటువంటి అవకాశం ఉంది. ఇటువంటి బంగారు అవకాశాన్ని ఈ విక్టరీ మేనేజ్మెంట్ చేసినటువంటి గొప్ప మ్యూజిక్ గా నేను భావిస్తున్నాను. ఇటువంటి సందర్భంగా ఇటువంటి వచ్చిన వాళ్లకు ఇటువంటి చేయటువంటి ఈ అబ్బాయి మన శ్రీనివాసరెడ్డి అనే అబ్బాయికి చాలా మాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ గంటసాల రవనాయుడు, చిత్తూరు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనానికి 24 గంటల నుంచి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. నిన్న శ్రీవారిని 97,561 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్నటి హుండీ ఆదాయము 3.76 కోట్లు లభించింది. నిన్న తలనీలాలు 57,788 మంది భక్తులు సమర్పించారు. తిరుమలలో అన్ని దర్శన కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. దీంతో ఎప్పటికప్పుడు భక్తులకు ఇబ్బంది లేకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో ఉండే భక్తులకు మంచినీళ్లు, మజ్జిగ, అల్పాహారం, అన్న ప్రసాదాలు ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. దర్శన సమయం ఎంత పడుతుందనేది ఎప్పటికప్పుడు మైక్ అనౌన్స్మెంట్ ద్వారా తెలియజేస్తున్నారు. హిందూ సంఘాల నిరసనలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలు దొంగ సన్నాసుల వేషాలలో తన ఇంటిపై దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు. టీడీపీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ అట్లూరి నారాయణరావు సన్యాసులు ముసుగులో ఇంటి ముట్టడికి యత్నం చేశారని అన్నారు. ప్రతిరోజు వీఐపీ దర్శన టికెట్లను బ్లాక్లో అమ్ముకునే వ్యక్తి అట్లూరి నారాయణరావు అని విమర్శించారు. పేరుకు కాషాయం, వెనుక అంతా కసాయితనమే అన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ కంటే కరుణాకర్ రెడ్డితోనే ఐడెంటిటీ ఉన్నవాడని తనని అన్నారు. కాషాయం ముసుగులో సన్యాసులను తనపై పంపిస్తున్నారని అన్నారు. ఏఐ టెక్నాలజీ పేరుతో తిరుమల కొండపై అవినీతిమయం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైకుంఠ ఏకాదశికి 6 మంది భక్తులు చనిపోయారు. రెండోసారి వైకుంఠ ఏకాదశి జనం లేకుండా చేశారన్నారు. దొంగ సన్యాసులు కాదని జగద్గురు కంచి స్వామీజీ, కుర్తాలం పీఠాధిపతి, అహోబిలం పీఠాధిపతులు చెప్తే నేను వింటానన్నారు. ధర్మం మీద అంత గొప్పగా మాట్లాడేటువంటి ఆ జగద్గురువులను దర్శించుకోవాలని నేను కూడా ఉబలాట పడ్డాను. తీరా చూస్తే
వాళ్ళంతా జగత్ కిలాడీలని తేలిపోయింది. జగద్గురువుల సంగతి దేవుడెరుగు, జగత్ కిలాడీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ పసుపు వస్త్రాలను విసర్జించి కాషాయాన్ని ధరించి నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద గత 2-3 రోజులుగా విపరీతంగా మాట్లాడుతున్నారు. సన్యాసుల రూపంలో ఉన్నట్టుగా నటించే ఈ సన్నాసులు నెత్తి మీద రూపాయి పెడితే 5 పైసలకు కూడా అమ్ముడు పోనటువంటి నంబర్ 1 పనికి మాలిన వాళ్ళు. వీళ్లకు నాయకుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అట్లూరి నారాయణ అట. ఈ అట్లూరి నారాయణ ఎవరయ్యా ఇతను అని కనుక్కుంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ. ఈయన సనాతన ధర్మం మీద, నా మీద పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాడయ్యా. ఏంది ఈయన డీటెయిల్స్ అని కూడా లోపలికి వెళ్ళి పరిశీలిస్తే రోజు ఒక 20 విఐపి టికెట్లను బ్లాక్లో 5,000 రూపాయలకు అమ్ముకునేటువంటి నంబర్ 1 పనికిమాలినోడు అని తేలింది. ఇలాంటి వాళ్ళంతా నా మీదకి దాడి చేయటానికి, మా ఇంటిని ముట్టడించడానికి సిద్ధపడ్డారట. ఈ కాషాయం ధరించినటువంటి ఈ కసాయితనం ఉన్నటువంటి వాళ్ళు, పేరుకు కాషాయం వేసినారు, మనసంతా కసాయమే, కసాయితనమే. ఇలాంటి వాళ్ళు మాట్లాడి తిరుపతిలో వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు హిందూ సంఘాలు చేసిన ప్రయత్నం పోలీసులు అడ్డుకున్నారు. టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ భూమన కరుణాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఏపీ సాధు సంఘం పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆనంద్ సరస్వతితో పాటు అట్లూరి నారాయణ తదితర హిందూ సంఘాల నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ గా చెప్పుకోకూడదంటూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు హిందూ సంఘాల నాయకులను అడ్డుకున్నారు. మరోవైపు హిందూ సంఘాల నిరసనలపై భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నేతలు హిందూ సంఘాల ముసుగులో కాషాయ వస్త్రాలు ధరించి డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. అట్లూరి నారాయణ టీడీపీకి చెందిన వ్యక్తిని అన్నారు. ఇలాంటి డ్రామాలకు, బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. టీటీడీ వ్యవహారాలలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అరాచకాలపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు. Do the same work in order to Lord Venkateshwara. Please try to understand. ఏదన్నా ఫోన్ కూడా పోలా ఇంతవరకు. తిరుపతి రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టాయన పైన బ్రాంతి బాటిల్ పెట్టారన్నారు. ఏదండి పట్టుకున్నారు? ఏమైంది? వాడు ఎక్కడ ఉన్నాడు? ఏంటి అవసరం? అవసరం అండి ఒక మాట సార్, నేను చెప్తాను సార్. తమరు మేము చేసేది తప్పు అని భావిస్తే, తమరు పోలీసు వారు మేము చేసేది తప్పు అని భావిస్తే ఆపని అడగద్దు దయచేసి. ఇది నగర సంకీర్తన, ఇది స్వామివారి ఆస్తి. ఒక ఏ రాజకీయ పార్టీని పొగట్లేదు, ఏమి చేయట్లేదు. అది సార్. ఇంకో మాట, ఇప్పుడు మీరు చెప్తున్నారు తిరుపతిలో గంజాయి పట్టుకున్నారు, భాను అని పట్టుకున్నారు, వాడిని లోపలేశారు. ఎవరు సార్ మెయిన్? ఎవడు దానికి? అసలు ఎవడు అల్టిమేట్ గోల్? ఎవడు కోసం చేసి సమాజానికి తండ్రి లాంటి వాళ్ళు మీరు తప్పు చేస్తే శిక్షించండి. మేము తప్పు చేస్తే శిక్షించండి. మేము కాదని అలాంటి వాళ్ళు మేము కాదు. అలాంటి వాళ్ళు మాకు అవసరం లేదు. లాండ్ ఆర్డర్ మేము మంచి ఈ చెడ్డోళ్ళు బయట మాట్లాడకూడదు. వారు రోడ్ల మీదకి వచ్చేసి ఉదయం నుంచి కూడా హైడ్రామా అనేది స్వామీజీలు
గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద చనిపోయారు. ఒక చిన్న ఇబ్బంది కూడా జరగదు. మీరే రూట్ మ్యాప్ చెప్పండి, ఆ రూట్ మ్యాప్ లేదు రూట్ మ్యాప్ చెప్పండి. నిరసనకు దిగారు. తిరుచానూరు సమీపంలోని అర్బన్ హాట్ వద్ద కూడా వారి యొక్క ర్యాలీని కూడా కొనసాగించే ప్రయత్నంలో కూడా పోలీసులు అడ్డుకునే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం వారితో ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. చెప్పండి, ఎందుకు ఈ యొక్క నిరసన ర్యాలీని చేపట్టారు? మాజీ చైర్మన్ గా సేవ చేసిన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి ప్రతిష్ట దాడి చేయడానికి కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి మాత్రం వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుపతిలో ప్రశాంతంగా జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు. వందే భారత్ ట్రైన్లో తిరుపతికి చేరుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి. ప్రధాని పిలుపు మేరకు పొదుపు చర్యలలో భాగంగా రైల్లో ప్రయాణించినట్టు వెల్లడి. కుటుంబ సమేతంగా కాలినడకన తిరుమల చేరుకున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి నడక మార్గంలో తిరుమల వచ్చినట్లు వెల్లడి. శ్రీకాళహస్తిలో పారిశుద్ధ పరిరక్షణకు మున్సిపల్ అధికారుల చర్యలు. స్వర్ణముఖి ఆనకట్ట పారిశుద్ధ పనుల్లో స్వయంగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. దర్శనానికి 30 గంటలకు పైగా సమయం. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.